హలో అండి అందరికీ. నేను మీ ప్రియా రాజ్‌ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా. సో, ఈరోజు నేను మీషో ప్రొడక్ట్స్‌ని చూపియబోతున్నాను. సో, నేను కొన్ని ఆర్డర్స్ పెట్టుకున్నా. సో, అవి వీడియో తీస్తున్నా చూడండి. ఇంకా కొన్ని రాలేదు. కొన్ని వచ్చాయి. అవి వచ్చినయే వీడియోస్ తీస్తున్నాను. సో, ఎందుకంటే కొద్దిగా ఇల్లుని చేంజ్ చేద్దామని అనుకుంటున్నా డెకరేట్ ఐటెమ్స్‌ని తెప్పించి. కొద్దిగా చేంజెస్ అనిపిస్తే గూడా మనకు గూడా మంచిగుంటుంది కదా! సో, అందుకే నేను కొన్ని ఐటెమ్స్‌ని పర్చేస్ చేశాననమాట. సో, ఇది కిచెన్‌లోకి నేను ఇలా కార్డ్‌బోర్డ్స్ ఇలా పెయింటింగ్ చేసి రాసినయి ఉన్నాయి. కిచెన్ ఐటెమ్స్ అనమాట. సో, ఇవి నేను ఆర్డర్ చేశాను. ఇవి 114 రూపీస్‌కేం పట్టినాయండి. నేను ఆర్డర్ చేశాను. సో, పేమెంట్ చేస్తే అనమాట 100 రూపీస్‌కే వచ్చాయి. 14 రూపీస్ లెస్ అయిందనమాట. సో, ఇవి చేశాను. చాలా బాగున్నాయి. కిచెన్ గూడా డెకరేట్ చేస్తే మనము 24 అవర్స్ కిచెన్‌లోనే ఉంటాం కాబట్టి, సో, అది గూడా మంచిగా ఉంటే బావుంటదని కిచెన్‌లో అలా తెప్పించాను. ఇంకా తెప్పించానండి. ఇంకా రాలేదు. అవి గూడా వచ్చాక మీకు చూపిస్తాననమాట. సో, ఇది నెక్స్ట్ బాక్స్‌లో ఇది ఎందుకంటే ఇప్పుడు మనము ఇలా మేకులు అవి కొట్టాం కదండీ! గ్రిల్ చేయం కదా! సో, ఎందుకంటే రెంటెడ్ హౌస్‌లో అవన్నీ అలో ఉంటలేదు. కాబట్టి ఇవి బాగా చేశారనమాట. సో, ఇవి నేను తెప్పించుకున్నాను. గ్రిల్ చేయడానికి రాదని. మా ఓనరు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు కాబట్టి, సో, నేను ఇవి తెప్పించుకున్నా. ఇవి 70 రూపీస్‌కి 10 వచ్చాయండి. సో, నేను ఇవి తెప్పించుకున్నా. తర్వాత ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. సో, ఇది దేవుని గదికి హ్యాంగర్స్ తెప్పించుకున్నా అనమాట. లోటస్‌వి ఇప్పుడు ట్రెండింగ్ అయినాయి కదా అండీ! ట్రెండింగ్ అంటే కూడా చాలా రోజులయింది. బట్ నేను తెప్పించుకున్నా. ఒక సెట్ తెప్పించుకొని అత్తమ్మ వాళ్ళకిచ్చాను. ఇంకొక సెట్ తెప్పించాను. సో, ఇక్కడ బాగున్నాయన్నమాట. ఇట్లా 3 లోటస్ వచ్చి తర్వాత కింద ఆవు బొమ్మ వచ్చిందనమాట. అదే కావు. సో, బావుంది. నచ్చింది నాకైతే. ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే, ఫంక్షన్స్ ఉంటే గూడా వేయడానికి బావుంటుంది. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది హ్యాంగర్స్ అండి. చిన్న చిన్న హ్యాంగర్స్ అనమాట. సో, కట్టేవన్నమాట. సో, ఇది 118 రూపీస్‌కి పట్టింది. 2 వచ్చినాయి. సో, బావున్నాయి. దీంట్లో చిన్న షో పీసెస్ పెడితే బావుంటాయని. సో, నేను ఇవి తెప్పించుకున్నా. బానే వచ్చాయన్నమాట. సో, నేను తెప్పించుకునేవైతే అన్నీ బానే వచ్చాయి. చూడండి ఇది గూడా బావుంది. 2 వచ్చాయన్నమాట. బట్ రీజనబుల్ ప్రైస్ కదండీ! బానే వచ్చాయి. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది నేను అనుకుంటున్న ట్రీ అనుకుంటున్నా. అది ఆర్టిఫిషియల్ ట్రీస్ వచ్చినాయి కదా! ఇప్పుడు ఇంట్లో రియల్ ట్రీలు పెట్టడానికి అవ్వట్లేదు. ఎందుకంటే బయటికి ఊరికెళ్తే అవి ఇట్లని మెయింటైన్ చేయడానికి కుదరట్లేదు కదా! అవి ఉంటే కూడా మస్కిటోస్ చాలా వస్తాయి. రియల్ ఫ్లవర్సు అవి ఇంట్లో పెడితే అట్లని నేను తీసుకోలేదు. ఆర్టిఫిషియల్ తీసుకుందాం చూద్దామని. సో, నేను ఇవి తెప్పించాననమాట. చూద్దామండి ఎలా వచ్చిందో. నేను కూడా మీ ముందే ఓపెన్ చేశాననమాట వీడియోకు. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేయలేదు. వీడియో ముందే ఓపెన్ చేశాను. సో, బానే వచ్చాయి. నేను అనుకున్న కన్నా బానే వచ్చాయన్నమాట. సో, వీటిలని మొత్తం ఇలా విడివిడిగా వచ్చింది. స్టార్టింగ్ నేను స్టిక్ తీసాక ఇదేంది స్టిక్ ఒకటే వచ్చినాయి కదా అనుకున్నా. బట్ లోపల ఉండే అనమాట. సో, ఇది ఆకులు ఇలా జాయిన్ చేయాలన్నమాట అవి లీవ్స్‌ని మొత్తము. ఇదైతే ప్రోడక్ట్ బాగుంది. మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ స్టోన్స్ అండి. అదే దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌లో వేద్దామని తెప్పించాననమాట. సో, ఇది అయితే నాకు 70 రూపీస్ ఏం పట్టింది. బట్ చాలానే వచ్చాయండి. నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చాయి. నేను కొన్నే వస్తాయేమో అనుకున్నా. బట్ చాలానే వచ్చాయండి. సో, బాగున్నాయి. ఇవి వెయిట్ కూడా చాలా ఉన్నాయి. సో, నేను వీడియో తీసేటప్పుడే వచ్చిందండి ఇది ప్రోడక్ట్. సో, మీకు వీడియోలో ఇది కనిపియలేదేమో. అప్పుడే వచ్చింది నేను వీడియో తీసేటప్పుడు. సో, బాగున్నాయండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ బాక్స్ ఇది ఏముందో చూసేద్దాం. ఇదేంటిదంటే సో, అది నేను ఆర్టిఫిషియల్‌ది తెప్పించాను కదా! ఆ ట్రీ దాని కింద
పెట్టడానికి పాట్ తెప్పించాననమాట. ఇది యాక్చువల్లీ 300 పట్టింది. దీంట్లో మీషోలో నేను తెప్పించిన దాంట్లో కాస్ట్ ఎక్కువ అంటే ఇదే పట్టిందనమాట. సో 300. సో నేను వైట్ కలర్‌లో తెప్పించాను. చూద్దాం ఎలా వచ్చిందో. సో స్టాండు అది. బట్ నేను ఇంకా పెద్దగొస్తదేమో అని ఊహించుకున్నా. బట్ అంత పెద్దగేం రాలేదు. చిన్నగానే వచ్చింది. సో ఇలా సెపరేట్ వచ్చిందనమాట. సో బాగుంది. దీంట్లో గోల్డెన్ కలర్ కూడా ఉంది, వైట్ కలర్ కూడా ఉంది, బ్లాక్ కలర్ కూడా ఉంది. బట్ వైట్ అంటే బాగుంటుంది కదా, బ్లాక్ నేను తీసుకోలేదు. గోల్డ్ కూడా అంత బాగుండదేమో అని వైట్ కలర్లో తీసుకున్నా. సో దానికి స్టాండ్ సపరేట్ అలా బాక్స్ వచ్చింది. కింద థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. ఇగో చూడండి, బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఇచ్చారు. ఇట్లా కింద పెట్టడానికి ఇచ్చారనమాట. 4 సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు ఇలా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇదేంటంటే టీ షుగర్ బాక్సెస్ ఉంటాయి కదా, స్టీల్ బాక్సెస్. సో నేను అవి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగానే వచ్చాయి. బట్ స్టీల్ ప్రకారం చూస్తే అంత ఏం బాగలేదు స్టీలు. ఓకే పర్లేదు, మనం వాడొచ్చు. బట్ అంతగా ఏం బాగాలేదన్నమాట. సో ఓకే పర్లేదు అన్నట్టు ఉంది అనమాట. బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ ఏం డెకరేట్ చేశాను, ఎలా చేశాను అని మీకు ముందు వీడియోలో చూపిస్తానండి, ఎలా చేశానని. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ రావాలని చెప్పాను కదా, అవి కూడా ముందు వీడియోలో చూపిస్తాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.